ఉగాదిని మరాఠీలో గుడిపాడవ అని అంటారు. గుడిపాడవ రోజు ఇలా సాకరచ్చి ఘాటి అని ఒక మాల చేస్తాము. షుగర్ మాల అని కూడా అంటారు. ఈ మాలని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. మీలో ఎవరికైనా యూజ్ అవుతుందేమో అనేసి వీడియో షేర్ చేసుకుంటున్నాను. ఒక కప్పు షుగర్ తీసుకుంటే హాఫ్ కప్ వరకు వాటర్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా షుగర్ మెల్ట్ అయ్యి పాకం పట్టేంత వరకు మనం పొయ్యి మీదే ఉంచుకోవాలి. ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. అలాగే ఈ ఘాటి చేయడానికి నేను ప్లేట్ గుంత పొంగనాలు ఉంటుంది కదా, చేస్తాం కదా, అది తీసుకున్నాను. కాటన్ దారం తీసుకొని నెయ్యి బాగా రాసిన తర్వాత ప్లేట్ మీద దారాన్ని ఇలా వేసేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ గుంత పొంగనాల ప్లేట్ మీద కూడా చేసేసుకోవాలి. ఇది చేసేసిన తర్వాత మన పాకం రెడీ అయిందో లేదో చూసుకుందాము. ఇది పాకం వాటర్లో వేసిన తర్వాత కొంచెం గట్టిగా పడిందంటే మనకు పాకం రెడీ అయినట్టే. తర్వాత ఇదంతా కూడా ఒక స్పూన్ తోటి ఇలా వేసేసుకోవాలి. నేను గుంత పొంగనాలలో ఫస్ట్ టైం వేస్తున్నాను. ఎప్పుడు చేసినా ఇలా ప్లేట్ మీదనే చేస్తానన్నమాట. ప్లేట్ మీదనే సింపుల్గా అయిపోతుంది అనిపిస్తుంది నాకు. ట్రై చేద్దాం కొత్తగా అన్నట్టుగా అలా ట్రై చేశాను. సో ఇది బాగా ఎండిపోయేంత వరకు పెట్టేసేయాలి. ఇది బాగా ఎండిపోయిన తర్వాత ఇలా వచ్చేస్తుంది. సింపుల్గా చాకుతోటి ఇలా పుష్ చేసి తీసామనుకోండి, ఈజీగా ఇలా వచ్చేస్తుంది అనమాట. సో మాల అనేది ఇంచక్క రెడీ అయిపోయింది. ఈ మాలని మేము గుడి పాడవ రోజు, హోలీ రోజు వాడుతూ ఉంటాము. అందుకనేసి ఎక్కువ ఇవి ఇంట్లో పండుగలకి చేస్తాను. షుగర్ అని హెల్దీ మాత్రం అనొద్దు, ఇది పూజ కోసం ఖచ్చితంగా వాడాల్సిందే. సో మీరు ఈ మాల యూజ్ చేస్తారా లేదా అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.